హాయ్ ఫ్యామిలీ వెల్కమ్ టు అమ్మ చిట్కాలు. నేను మీ దీప్తిశ్రీ. ఎదుగుతున్న పిల్లలకి ఖచ్చితంగా పెట్టాల్సిన వాటిలలో ఒకటి రాగి పిండి. రాగి పిండిలో కాల్షియం అధికంగా ఉంటుంది. పిల్లలొక ఎముకలు గట్టిపడటానికి, పిల్లలొక గ్రోత్‌కి బాగా పనిచేస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల డైజెషన్ ఫ్రీగా అవుతుంది. చిన్నారులకి కాన్‌స్టిట్యూషన్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. స్కిన్ సాఫ్ట్‌గా, హెయిర్ సాఫ్ట్‌గా ఉండటానికి కూడా ఈ రాగి పిండి చిన్నారులకి సహాయపడుతుంది. రాగి పిండితో చిన్నారులకి రెసిపీస్ చాలా అయితే నేను పోస్ట్ చేశాను. ఫస్ట్ మీ చిన్నారులకి రాగి పిండిని పెడుతున్నట్లయితే రాగి జావా లేదా రాగి ప్యూరీలాగా చేసి చిన్నారులకి పెట్టండి. అలా పెడుతుంటే తినట్లేదనుకుంటే అప్పుడు నేను ఈరోజు చూపించబోయే రెసిపీనైతే ట్రై చేయండి. రాగి పిండి 6 నెలల చిన్నారుల దగ్గర నుండి పెట్టుకోవచ్చు. ఈ రెసిపీ నేను పర్టిక్యులర్‌గా సంవత్సరం పైబడిన పిల్లల దగ్గర నుండి 2 సంవత్సరాల పిల్లల వరకు పెట్టుకునే విధానాన్నయితే చూపించాను. సంవత్సరం లోపు చిన్నారులకి ఎలా పెట్టాలి అనేది వీడియో మధ్యలో ఎక్కడో ఒక చోట నేనైతే మీకు చెప్తాను. పిల్లల కోసం నేను పెడుతున్న వీడియోస్ మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నప్పుడు ఎక్కడో ఒక చోట బాగుంది వీడియో అనిపిస్తే లైక్ చేయండి. 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు, 3 టేబుల్ స్పూన్స్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. సంవత్సరం లోపు పిల్లలకి అయితే 1 ½ టేబుల్ స్పూన్ పెసరపప్పు, 4 టేబుల్ స్పూన్స్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఫ్యాన్ గాలికి ఆరపెట్టుకొని, డ్రై రోస్ట్ చేసుకొని, గ్రైండ్ చేసుకొని, జల్లెడ పట్టుకోండి. ఆ పొడిని మీరు ఉపయోగించుకోవాల్సొస్తుంది. 20 నిమిషాలయింది. నేను 20 నిమిషాలయినాక మరొక్కసారి శుభ్రంగా కడిగి గిన్నెలో వేసుకొని 400 ఎంఎల్ వరకు నీళ్ళని పోసుకుంటున్నాను. అవసరమైతే మధ్యలో అయినా మీరు నీళ్ళనైతే యాడ్ చేసుకోవచ్చు. పెసరపప్పు, బియ్యం మెత్తగా ఉడకనివ్వాలి. ఇది ఉడికే లోపల సంవత్సరం లోపు పిల్లలకి ప్రిపరేషన్‌ని చూద్దాము. గ్రైండ్ చేసుకున్న పిండిని గిన్నెలో వేసుకొని 300 ఎంఎల్ వరకు నీళ్ళని పోసుకొని 40% వరకు కుక్ అవ్వనివ్వాలి. 40% కుక్ అయినప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ రాగి పిండిని నీళ్ళల్లో కలుపుకొని లమ్స్ ఏమీ లేకుండా చూసుకున్నది వేసుకొని కుక్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ నేతిని కూడా జోడించి చిన్నారులకైతే పెట్టాలనమాట. సంవత్సరం పైబడిన పిల్లల ప్రాసెస్ చూద్దాము. ఇలా పప్పు, అన్నం మెత్తగా ఉడికినప్పుడు 2 టేబుల్ స్పూన్స్ రాగి పిండిని లమ్స్ ఏమీ లేకుండా వాటర్‌లో కలుపుకున్నది పోసుకొని, మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని, కొద్దిగా పెప్పర్ పౌడర్, చిటికెడు ఉప్పుని వేసి, మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకొని, 1 టేబుల్ స్పూన్ నేతిని కూడా యాడ్ చేసుకొని, చల్లారినాక చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.